ఎట్లా అనిపించింది అన్న సినిమా? సినిమా అయితే బాగుందన్న, కాకపోతే కొద్దిగా స్లోగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారిని అయితే కొద్దిగా మిస్ అయినా, ఎందుకంటే పార్ట్ 1లో సాంగ్స్ చాలా హైలైట్ ఉంటాయి, కానీ దీంట్లో పాటలు అంత హైలైట్ అనిపించాల. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ కొంచెం లాగీగా అనిపించినాయి. ఒకటి గుర్రం ఉంటుంది మర్మకలది, ఆ యాక్షన్ సీన్ ఎందుకు ఎక్కువ లాగింగ్ చేస్తున్నారు అనిపించింది. బట్ చాలా ఒకటి అయితే రియల్ ఇన్సిడెంట్గా అయితే చాలా బాగా కనెక్ట్ అయినవి. ఎమోషన్స్ కూడా జనాలు ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తారు ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లా అనేది బాగా చూపించింది. ఇంకా సిద్ధార్థ్ గారిది ఇంకా కమల్ హాసన్ గారిది ఎక్కువ ఉంది. రాకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ అయితే ఎక్కువ లేదు. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్, అంటే నేరాలు ఘోరాలు ఇంతకుముందు వీడియోలు ఎలా వస్తాయో అలాగనే ఈయన వీడియోస్ యానిమేటెడ్గా తీస్తుంటారు అనమాట. అప్పుడు సమాజం మారాలి, అవి మారాలి కాదు, ఫస్ట్ మనం మారాలి, ఫస్ట్ చూపించాలన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఫస్ట్ అలాంటి ఎవరైనా చేస్తున్నా లేదా చూడండి, మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయండి అని అయితే అంటాడు. అప్పుడు స్టార్ట్ చేస్తే అవి ఏం జరుగుతుంది, ఏం కథ, అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది బాగా చూపించింది అనమాట. ఈ సిచ్యువేషన్కి భారతీయుడు వచ్చినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇలాంటి అంటే మంచితనాన్ని ఎక్స్పెక్ట్ చేసినారా లేదా అనేది మన సినిమాలు చూపి. ఇంకా సినిమా అయిపోయే ముందర అయితే మనకు ఇండియన్ 3 గురించి ట్రైలర్ ఇస్తారు, అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. దాని గురించి అయితే ఎక్కువ ఈగర్లుగా అయితే వెయిట్ చేస్తున్నా. చాలా మంచిగా ఇప్పుడు అంటే నార్మల్ ఇన్సిడెంట్ నాకైతే కొద్దిగా టచ్ అయిన ఏంటంటే టాయిలెట్ కాడ పోయి 2 రూపాయలు ఉండేవి 5 రూపాయలు తీసుకోవడం, కానీ బస్సు లాంగ్ జర్నీ ఉన్నప్పుడు మధ్యలో ఆపి వాళ్ళకి అవసరం కాబట్టి ఫుడ్ పెడతారు కాబట్టి ఆడ తినడం వాళ్ళకి బాగా అనేది, ఇలాంటి కొన్ని టచ్ అయినవి. ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు బ్రోకర్లకు ఇస్తే డబ్బులు ఇస్తే వానికి అంటే ఏం నడపకుండా కానీ లైసెన్స్, ఇప్పుడు అవతల వానికి లైసెన్స్ ఇవ్వడం ఎవరినో గుద్దే, ఒకవేళ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని గుద్దితే అప్పుడు తెలుస్తుంది దానికి. ఇప్పుడు హాస్పిటల్ కూడా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే సీటు కొనుక్కొని లేదంటే డాక్టర్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఎవరు మీద ప్రయోగం చేసి కాదు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు టాబ్లెట్లు ఇస్తే తెలుస్తుంది. ఇలాంటివి బాగా చూపించిన అనమాట, ఫేక్ డాక్టర్స్ ఉండేది ఇవన్నీ మంచిగా బాగా టచ్ అయిపోయినాయి. రేటింగ్ ఎంత ఇస్తావు భయ్యా? 5కి 4 ఇస్తాను. నచ్చిందంట? నాకైతే బాగా నచ్చింది. ఇండియన్ 3 గురించి అయితే వెయిటింగ్. పార్ట్ 1లో ఏంటంటే కరప్షన్ ఉంది, దీంట్లో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బాగుండనమాట. కలికిలో ఉంది కదా, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మారలేదు అనేది అదైతే క్లియర్గా అయితే మనకు కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే వాట్సాప్ స్టేటస్ పెట్టను, ఇన్స్టాలో స్టోరీ పెట్టా అయిపోయి నేను ఏదో పొడిచినా అనుకుంటా. ఇప్పుడు ఉన్నట్టు జనాలు కానీ ఉంటే ఆ పొద్దున స్వాతంత్రం కూడా వచ్చేది కాదు. అప్పుడు మంచి మనుషులు ఉన్నారు, ఇప్పుడు అంత దొంగ నా కొడుకులు. ఎప్పుడు ముంచుదామా, ఎప్పుడు సంఖ నాకిద్దామా, ఎవరిని మంచివాడిని ముంచడమేనా, మంచిగా ఉన్నోళ్ళు కూడా కరువు అవుతున్నారు, చాలా ఘోరంగా అవుతుంది. ఒక పార్ట్ 1 ఏంటంటే ఓన్లీ కరప్షన్, దీంట్లో పార్ట్ 2లో ఏంటంటే కరప్షన్తో పాటు ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా చూపించినారు అనమాట. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ కూడా బాగుంది, ఎక్కువ లెంత్గానే ఉంది. రాకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ కొద్దిగా తక్కువ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్సే మరీ లాగీగా ఎక్కువ తీసినారు. ఇంకా సినిమా అయిపోయిన వెంటనే మనకి అయిపోయిందని రాకుండా మనకి పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ ఇస్తారనమాట. అది మాత్రం బాగా వెయిట్ చేసే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు జనరేషన్లో భారతీయ ఇండియా వస్తే జనాలను మార్చాలనుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని గురించి బాగా చూపించింది. ఇంకోటి ఏంటంటే చదువు గురించి, ఇంకా హాస్పిటల్ ఇవన్నీ మనకైతే బాగానే టచ్ అయితే కొద్దిగా స్లోగా లేకుండా ఉండింటే బాగుండేదని నాకైతే అదైతే అనిపించింది. ఇంకా అంతే. మూవీలో హైలైట్స్ అంటే ఇంకా పాత్ర గురించి ట్రైలర్ చూడు, అదే హైలైట్. కొద్దిగా ఏంటంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అక్క, ఆ ఎమోషన్స్ ఎలా వస్తావో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది క్లియర్గా నీట్గా తీసినారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఎలా ఉంటుంది అనేది. అంటే ఆయన రియల్ ఇప్పుడు మన నార్మల్ అంటే మనం తిరిగితే మనకు తెలుస్తుంది, కానీ ఆయన అంత క్లారిటీగా చూపించిన అంటే నాకు ఆడ బాగా మంచిగా శంకర్ చూసాను. అంటే అది కూడా కొద్దిగా అలాగే ఉంటుంది, కాకపోతే సాంగ్స్ అనేది కొద్దిగా హైలైట్ ఉండేది. ఇంకా ఓన్లీ ఏంటంటే ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది, దాని మీద క్యారెక్టర్లో ఫుల్ ఇన్వాల్వ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొద్దిగా కమల్ హాసన్ గారి కొద్దిగా ఎందుకు వచ్చిండు కొద్దిగా అంత వాళ్ళని చెప్పేటప్పుడు అప్పుడు అంత అనిపించదు అనమాట. ఈ సినిమాలో ఎస్జే సూర్యని సైడ్ నుండి ఎంటర్ చేశారు, కానీ ఎస్జే సూర్యని ఎక్కువ రోల్ లేదన్నా. ఎస్జే సూర్యని కమల్ హాసన్ ని కలపలేదు, మేబీ పార్ట్ 3లో కలుపుతారేమో. బ్రహ్మానందం క్యారెక్టర్ ఏం లేదన్న, జస్ట్ యాడ్ అన్న. తెలుగు వారికి స్కోప్ ఇవ్వాలంటే ఇది కమల్ హాసన్ బేస్ చేసుకుని తీసిన మూవీ అన్న. శంకర్ ఎవరి మాట వినరు, ఆయన అట్లనే తీయాలి, అట్లా తీస్తేనే సినిమా ఇట్లా హిట్ అవుతుంది. శంకర్ గారు ఆయనకి నచ్చినట్టు సినిమా తీస్తారండి, డైరెక్టర్ అంటే ఆయనే డైరెక్టర్, ఆయనకి నచ్చినట్టు సినిమా తీస్తారు కాబట్టి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. భారతీయుడు 1 అప్పుడెప్పుడో చూసానండి, భారతీయుడు 1 చూసినప్పుడు హ్యాపీనెస్ ఉంది, భారతీయుడు 2 చూసినప్పుడు కూడా హ్యాపీగా ఉందండి.
అంత రీచ్ అయిందా? అంతకు మించి అండి, అంతకు మించి రీచ్ అయ్యింది సినిమా అయితే. ఓకే, 3 మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? 100% ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చాలా మంది సినిమా చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఏంటి పార్ట్ 2 ఉందని చెప్పేసి, పార్ట్ 3 ఉందని చెప్పేసి సినిమాని మధ్యలో ఆపేస్తారు. కానీ శంకరగుత్తి గారు పార్ట్ 3 ఉందని చెప్పారు లాస్ట్ లో, కానీ సినిమాని కంప్లీట్ చేశారు. సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. డైరెక్టర్ అంటే ఆయన చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే.